బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకు భారత భద్రతకు ముప్పుగా మారుతున్న పాకిస్తాన్ గూఢచార నెట్వర్క్ పై అయితే ప్రస్తుతం భారత పోలీస్ శాఖ అయితే ఉక్కుపాదం మోపుతుందనే చెప్పుకోవాలి. రోజు రోజుకు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఈ పాకిస్తాన్ యొక్క గూఢచార్య నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో అయితే ఇక దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నెట్వర్క్ లో పాకిస్తాన్ కు చెందిన పలు మాజీ పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లయితే కీలకమైన సమాచారం అయితే యూట్యూబర్ జస్బీర్ సింగ్ అయితే తెలియజేయడం జరిగింది. తాజాగా ఆయనను జస్బీర్ సింగ్ అయితే పంజాబ్ చెందిన పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇప్పటికే జస్బీర్ సింగ్ కీలకమైన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఈ గూఢచార్య పాకిస్తాన్ గూఢచార్య నెట్వర్క్ ఏదైతే ఉందో అందులో నేను కూడా అంటే పాత్ర పోషించాను, నేను కూడా ఉన్నాను అందులో ఆ నెట్వర్క్ లో. ఇక నాతో సహా చాలా మంది భారతీయ యూట్యూబర్లు ఉన్నారు. అదే కాకుండా పాకిస్తాన్ కు చెందిన మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క పాకిస్తాన్ గూఢచార్య నెట్వర్క్ ను నడిపిస్తూ ఉన్నారు. అందులో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా చాలా భారతదేశానికి సంబంధించిన చాలా భద్రతా విషయాలకు సంబంధించి ఆ సున్నితమైన సెన్సిటివ్ విషయాలన్నిటిని కూడా పాకిస్తాన్ రాబట్టే విధానం కావచ్చు, దానికి సంబంధించి ఇంకా ఐఎస్ఐకి అందిస్తూ ఉంది ఈ వ్యవహార విషయాలన్నిటిని కూడా అని అయితే ఈ దర్యాప్తులో బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే ఈ జస్బీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ జస్బీర్ సింగ్ పంజాబ్ పోలీసులు ఈయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అక్కడ గడిపిన జస్బీర్ సింగ్ పాకిస్తాన్ లో గడిపిన రోజుల గురించి కీలకమైన సమాచారాన్ని అయితే బయట పెట్టారు. ముఖ్యంగా పాక్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి నాజీర్ దిల్లాన్ పేరును వెల్లడించాడు. ఇంకా జ్యోతి మల్హోత్రా అనే మహిళతో కూడా జ్యోతి మల్హోత్రా కూడా తాజాగా ఆమె అరెస్ట్ అయ్యారు. ఇంకా ఆమెను కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులు అయితే ఆమెతో పాటు జస్బీర్ సింగ్ ఎంతకాలం పాటు పాకిస్తాన్ లో ఉండే ఏమేం వ్యవహారాలు చేశారు వారిద్దరూ కలిసి 10 రోజుల పాటు దాదాపుగా 10 రోజుల పాటు ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అనే ఇది చేపట్టిందో అంతకు ముందే వీళ్ళిద్దరూ కూడా చాలా చాకచక్యంగా ఎవరికి అనుమానం రాకుండా భారత అధికారులకు భారత భద్రతకు సంబంధించిన వ్యవహారాలను మొత్తం కూడా పాకిస్తాన్ గూఢచార్యానికి అందించడం అయితే జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు వారిని అనుమానించడం, అదుపులోకి తీసుకోవడం ఇదంతా చకచక జరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒక్కొక్క విషయం అయితే బయటపడుతుంది. జ్యోతి మల్హోత్రా అనే మహిళతో కలిసి దాదాపు 10 రోజుల పాటు లాహోర్ లో ఉన్నట్టు కూడా ఒప్పుకున్నాడు ఈ యూట్యూబర్ అయితే ప్రస్తుతం తనను దిల్లాన్ ఐఎస్ఐతో పరిచయం కూడా చేశాడని కూడా తెలుస్తోంది. ఎవరైతే ఈ దిల్లాన్ అనే వ్యక్తి ఉన్నారో ఈ దిల్లాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన దిల్లాన్ అనే వ్యక్తి కూడా ఈ జస్బీర్ సింగ్ అయితే ఐఎస్ఐ అధికారులతో కూడా పరిచయం చేసినట్లు ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా నాజీర్ దిల్లాన్ ప్రస్తుతం అయితే పాకిస్తాన్ లో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అతని యాక్టివిటీస్ వీడియోస్ భారత్ కు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసినట్లుగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సమాచారం అంతా కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా భారత పోలీస్ శాఖ అయితే సేకరిస్తూ ఉంది ఒక్కొక్కటిగా. ఇక దిల్లాన్ కూడా పాక్ పోలీస్ శాఖలో కూడా పనిచేశాడని ఒప్పుకున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ని ఐఎస్ఐ కు అనుకూలంగా మలిచి ఈ దిల్లాన్ ఎవరైతే ఉన్నారో ఈయన పాక్ మాజీ పోలీస్ అధికారి అయితే ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ను ఆధారంగా చేసుకుని దాని నుంచే చాలా మంది భారతీయ యూట్యూబర్లకు ఎరవేస్తూ చాలా మందిని నేరస్తులుగా తయారు చేస్తూ భారత్ కు చెందిన భద్రతా విషయాలను అన్నింటినీ కూడా పాకిస్తాన్ గూఢచార్య వ్యవహారంలో వీళ్ళను జైన్ చేయించి గ్లోబల్ వైడ్ గా ఒక పెద్ద రిక్రూట్మెంట్ మిషనే నడుస్తుంది. పాకిస్తాన్ కు చెందిన ఈ ఏదైతే గూఢచార్య వ్యవహారం ఉందో దీంట్లో అయితే పెద్ద రిక్రూట్మెంట్ వ్యవహారమే నడుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి జస్బీర్ సింగ్ అయితే కీలక ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టాడు. ఇంకా జస్బీర్ సింగ్, జ్యోతి మల్హోత్రా లాంటి వారిని ఈ ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్మీ పైన గూఢచర్యానికి ఉపయోగించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన తెలియజేశాడు. పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెట్వర్క్ కి ఒక్కటి కాదు, 2 కాదు, అనేక లింకులు ఉండొచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా యూట్యూబ్ వేదికగా భారతీయులపై సమాచారాన్ని సేకరించే పెద్ద రిక్రూట్మెంట్ మిషనే నడుస్తుందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. భారత ఆర్మీ, బిఎస్ఎఫ్ సైనిక స్థావరాలనే సరిహద్దు సమాచారం మొత్తం సేకరించడం వీటినే ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే పాకిస్తాన్ గూఢచార్య వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా అయితే ఇప్పటికే జస్బీర్ సింగ్ ప్రాథమికంగా అతనిపై అయితే కేసు నమోదైంది. అతని మొబైల్, ల్యాప్టాప్ ఇంకా ప్రయాణానికి సంబంధించిన అనేక రకాల ఐడెంటిటీలు అన్నిటిని కూడా పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. ఇక దానికి సంబంధించి జ్యోతి మల్హోత్రా విచారణ కూడా మళ్ళీ
ఇంకా ముందు ముందు అంటే ముమ్మరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాజీర్ దిల్లాన్ పేరుతో అయితే ఇంటర్పోల్ నోటీసులు కూడా అంటే నాజీర్ దిల్లాన్ ఎవరైతే ఉన్నారో అతనికైతే ఇంటర్పోల్ నోటీసులు కూడా అందజేసే విధంగా భారత పోలీస్ శాఖ అయితే పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అంటే మొత్తం బండాలం బయటపడుతుంది కాబట్టి ఈ దిల్లాన్ ఎవరైతే ఉన్నారో అతను పారిపోయే ప్రయత్నం కూడా చేయొచ్చు. దానికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అతనికి హెల్ప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టెర్రరిస్టులను ముఖ్యంగా పాకిస్తాన్ అయితే పెంచిపోసే అలవాటు ఉంది కాబట్టి అయితే ఈ క్రమంలోనే దిల్లాన్ను కూడా అంటే దేశం దాటించే ప్రయత్నాలు చేయొచ్చు పాకిస్తాన్. ఇదే క్రమంలో అందుకోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇంటర్పోల్ వ్యవహారాన్ని అయితే అంటే ఇంటర్పోల్ అందులో కూడా అంటే ఈ దిల్లాన్ను ఇంటర్పోల్ నోటీసులు అందేలాగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా ఈ కేసు ఎన్ఐఏకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అంటే ఈ జస్బీర్ సింగ్ విచారణ పాక్ గూఢాచారి నెట్వర్క్ లో అయితే ఒక పెద్ద మలుపు అంటే తిప్పిందనే చెప్పుకోవాలి. ఇక ఒక యూట్యూబర్ కేవలం ఒక యూట్యూబర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంకా ఒక ఎవరైతే ఒక పాక్ మాజీ పోలీస్ అధికారి ఉన్నారో కేవలం ఒక యూట్యూబర్ ఒక పోలీస్ అధికారి ఆ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టే అవకాశాలు అంటే చిచ్చు పెడుతూ అంటే వాళ్ళు దేశ భద్రతలనే దెబ్బతీసే విధంగా వాళ్ళు టెర్రరిజం యాక్టివిటీస్ అయితే నడిపిస్తూ ఉన్నారు. అయితే ముందు వీరి వ్యవహారం ఇంకా ఎంత బయటపడుతుంది, ఎవరెవరు ఇందులో ఉన్నారు, కూపి లాగితే మొత్తం ఇంకా చాలా పెద్ద డొంకే బయటపడేలాగా ఉంది. అంటే చాలా మంది పాకిస్తాన్ మాజీ పోలీస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారాన్ని భారత పోలీస్ శాఖ అయితే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఇంకా ముందు ఎంతమంది ఇందులో ఉన్నారనే విషయాన్ని అయితే ఇంకా బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి జస్బీర్ సింగ్ కూడా.